ఒకవేళ వెళ్లాల్సొస్తే తాతయ్య వాళ్ళకి నా గురించి నిజం తెలియాల్సొస్తే అప్పుడు నేనే నిజమేంటో తాతయ్యకి చెప్పేస్తాను. బలవంతంగా నన్ను నీ దగ్గరికి పంపలేరన్న క్లారిటీ వాళ్ళకిచ్చేస్తాను. అయినా నన్ను శ్రీముఖలింగానికి పంపించాలని అనుకుంటే నీతో పాటు మీ ఇంటికొచ్చేది నేను కాదు, నా శవం. అయినా నన్ను అర్థం చేసుకోలేని వాళ్ళ మధ్యలో బతకడం కంటే చచ్చిపోవడం మేలు, చచ్చిపోవడం మేలు. లక్ష్మిని మీ ఫ్యామిలీకి దూరం చేస్తే మ్యాడీ తన సొంతం అవుతాడని ఇదంతా చేసింది. ఈ సీనియరే తను ఎలాగైనా లక్ష్మిని సొంతం చేసుకోవాలని కంకణం కట్టుకుని కూర్చున్నాడు. రేపు నేను కళాశాలకు వెళ్ళి ఆ విషయం చాలా గట్టిగా చెప్పొస్తాను. ఈ త్రిష చేసిన పనికి రేపు తాతయ్య కాలేజ్కి వస్తానంటున్నారు. ఇంతకాలం ఏదో ఒకటి చెప్పి అడ్డుపడుతూ వచ్చాను. రేపు తాతయ్యకి ఏం చెప్పినా నా మాట వినరు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏటైనాది మది బాబు, అంత సిరాగ్గా ఉన్నారేంటి? నేనెందుకు ఇలా ఉన్నానో నీకు నిజంగా తెలియదే అరబసు? మీరేమంటున్నారో నిజంగా నాకు తెలియదు మది బాబు. ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా, హ్యాపీగా ఉంటారనుకున్నాను. మీరేంటిలా ఉన్నారు? అసలు లేటైనది మధుబాబు. త్రిష గురించి ఆలోచిస్తున్నారా? అవును, మొత్తం ఆ త్రిష వల్లే ఇలా జరిగింది. ఇప్పుడు చూడు, రేపు కాలేజ్కి తాతయ్య వస్తున్నారు. ఇంతకాలం ఏదైతే జరగకూడదు అనుకున్నానో ఇప్పుడు అదే జరగబోతుంది. మధుబాబు, ఇప్పుడు ఎలాగో త్రిషకి సీనియర్కి తెలిసిపోయింది కదా. పెద్దయ్య గారు చెప్పకపోయినా వాళ్ళిద్దరూ కాలేజ్ మొత్తం చెప్పేస్తారు కదా. అదే విషయాన్ని పెద్దయ్య గారు చెప్తే ఏమవుతుంది? ఏంటి, అలా అయినా కాలేజ్లో నా భారీగా బిహేవ్ చేయొచ్చు అనుకుంటున్నావా? అది జన్మలో జరగదు. క్వశ్చన్ పేపర్ లీక్కి సంబంధించినంత వరకు ఆ తప్పు నువ్వు చేయలేదని తెలుసు కాబట్టి నేను కాపాడాను. అంతేగాని అదేదో నీ మీద ప్రేమతో చేశానని మాత్రం అనుకోవద్దు. నీకోసం మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద నిల్చుందని ప్రతి విషయంలో నీకు ఇలాగే సపోర్ట్ చేస్తానని కూడా అనుకోవద్దు. ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేసినా నా విషయంలో మాత్రం నేను చాలా స్ట్రాంగ్గా ఉండగలననే నమ్మకం నాకుంది. మధుబాబు, అసలు నాతో మీకు ప్రాబ్లం ఏంటి? నేనేమైనా మీ గోల్స్కి అడ్డొస్తున్నానా? మీకు నచ్చని పనులు చేస్తున్నానా? లేదు కదా. స్టడీస్ కంప్లీట్ అయ్యాక ఎవరి దారి వాళ్ళు చూసుకోవడానికి మీరు నా మెళ్ళలో కట్టింది పలుపుతాడు కాదు మధుబాబు, పసుపుతాడు. అలా అని మీకిష్టం లేకపోయినా మీరు నన్ను భార్యగా స్వీకరించాల్సిందే అని కూర్చుంటానా? లేదు కదా మధుబాబు. నాను మీకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నాను మిమ్మల్ని బలవంతం పెట్టను. మీ గురించి ఎవరికీ కంప్లైంట్ చెయ్యను. మీకు మీరుగా నన్ను భార్యగా యాక్సెప్ట్ చేసే వరకు నానిలానే ఉంటాను. అయితే ఈ జన్మంతా నువ్విలానే ఉండాల్సి వస్తుంది. నువ్విలా ఉండటం నాకు ఇష్టం లేదు. నా వల్ల నీ లైఫ్ ఇలా అయిపోతుందనే గిల్టీనెస్ నేను భరించలేను. నాకు సినిమా హీరో అవ్వడం తప్ప వేరే డ్రీమ్ లేదు, ఉండదు కూడా. హలో హీరో గారు, మన సినిమా హీరోలందరికీ పెళ్ళాలున్నారు. అందులో కొందరు హీరోలు అయ్యాక పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళుంటే మరికొందరు పెళ్ళిళ్ళు చేసుకుని కూడా హీరోలు అయ్యారు. మీరు హీరో అవడానికి నానేం అడ్డురాను. హే, నువ్వు నా పక్కన ఉన్నన్ని రోజులు నేను హీరో అవ్వలేను. ఆ ఆలోచన కూడా చేయలేకపోతున్నాను. హలో మాస్టారు,
ఈ ప్రపంచంలో చాలా మంది వాళ్ళ భార్యల వల్లే హీరోలయ్యారు, తెలుసా మీకు? ఏంటి ఇంట్లో నలుగురిని మార్చేసరికి నన్ను కూడా మార్చేయచ్చు అనుకుంటున్నావా? లేదంటే ఆ సీనియర్ గాడు త్రిష మారిపోయారు అనేసరికి వాళ్ళనే మార్చిన నాకు నిన్ను మార్చడం ఒక లెక్క అని అనుకుంటున్నావా? అలానే అనుకోండి మధుబాబు. మూర్ఖుల్ని మార్చిన నాకు ఒక మంచోడిని మార్చడం అంత కష్టమైన పనేం కాదు. అలా అని నేను మిమ్మల్ని మార్చే ప్రయత్నం చెయ్యను మధుబాబు. మారాల్సింది బుద్ధి అయితే 4 బుద్ధి మాటలు చెప్పొచ్చు, కానీ మీకు మార్చాల్సింది మనసు. అది ఒకరు మారిస్తే మారేది కాదు, స్వతహాగా మారాలి. మీ మనసు మారుతుందనే నమ్మకంతో వెయిట్ చేస్తానే తప్ప మీ మనసు మార్చే ప్రయత్నం మాత్రం నానెప్పటికీ చెయ్యను మధుబాబు. నాకేం ఇవ్వాలో ఆ శివయ్యకి బాగా తెలుసు. శివయ్య అన్నీ ఇస్తాడు. సరే సరే బయలుదేరు. ఎక్కడికి బయలుదేరాలి మధుబాబు? నాకు నిద్ర వస్తుంది. నన్నే చూస్తూ ఉంటే మీ మనసు మారిపోతుంది, కానీ అటు తిరిగి పడుకోండి. సింధు, అత్తయ్య, తాతయ్య వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్దామంటున్నారు. వాళ్ళకేం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. నువ్వేం టెన్షన్ పడకు సింధు. నాన్న వాళ్ళని నేను మేనేజ్ చేస్తాను. ఎలా మేనేజ్ చేస్తావత్తయ్య? అసలు ఆ రోజు నేను ప్రెగ్నెంట్ అని చెప్పకుండా వేరే ఏదో ఒక రీజన్ చెప్పుంటే బాగుండేది. ఇప్పుడు చూడు. సింధు, నేను చెప్తున్నాను కదా నేను చూసుకుంటాను అని. నువ్వు టెన్షన్ పడుకో. సింధు, ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం కదా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? సింధుకి ఒంట్లో బాలేదన్నయ్య. అయ్యో అయ్యో, ఏమైంది సింధు? ఎలా ఉంది ఇప్పుడు? ఆ, భయపడాల్సింది ఏం లేదోదనా. నీరసంగా ఉందట, కళ్ళు తిరుగుతున్నట్టు, వామిటింగ్స్ అయ్యేలాగా అనిపిస్తుందట. అయ్యో, ప్రయాణం చేయడానికి ఓపిక లేదు అంటుంది. ఆ విషయం మీకు చెప్తే అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను. వినకుండా టెన్షన్ పడుతుంది. నాన్న, మీరైనా చెప్పండి, హాస్పిటల్కి ఇవాళ కాకపోతే రేపైనా వెళ్ళొచ్చని. ఏమ్మా సింధుజాక్షి, ప్రయాణం చేసేంత ఓపిక నీకు లేదా? అస్సలు లేదు తాతయ్య. ఇంకో రోజు ఎప్పుడైనా వెళ్దాం.